వెల్కమ్ బ్యాక్ పద్మ బి వ్లాగ్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నాను. చికెన్తో ఈరోజు ఫ్రై చేయబోతున్నాను. నేను ఎట్లా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇంకొక విషయం, ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాను. ఏమేమి కావాలా చెప్తాను. నేనైతే ఫ్రైలోకి ఏమేమి వేస్తున్నాను అంటే, ఇదిగో చికెను, పసుపు, కారం, కరివేపాకు, కొంచెం ఫుడ్ కలరు, కొత్తిమీర, అల్లము, తెల్లగడ్డలు, మిరియాలు, చెక్క మొగ్గ, ఒక అర చెక్క నిమ్మకాయ. ఇవి ఎందుకో లాస్ట్లో చెప్తాను. ఇంకా ఆయిల్, సాల్ట్. ఇంకా మన వీడియో స్టార్ట్ చేద్దాం. గ్యాస్ వెలిగించేసాను. నేను ఈ చికెన్ని ఇంక దీంట్లో వేసేస్తున్నాను. బాండట్లో వేసేసి బాగా ఈ చికెన్ ఉడికిందాకా ఉండిచ్చి దీంట్లో నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు కూడా ఎనిగిపోవాలి. ఎనిగిన తర్వాత ఆయిల్ పోసి అప్పుడు మనం ఫ్రై చేస్తాం. చికెన్ బాగా ఉడికి నీళ్లు పైకి వచ్చాకి లోపల ఈ తెల్లగడ్డ, అల్లం ఇవన్నీ నేనైతే మిక్సీలో వేయట్లేదు, ఈ రోట్లో వేసి దంచి దంచుతున్నాను. సాయి దంచుతా ఉండు. మా సాయి పని చేయాలని చెప్పేసి వచ్చి కూర్చునింది. నేను చేస్తానని చిన్నగా దంచు. ఇట్లా చిన్నగా ఇట్లా దంచేసి దీన్ని మెత్తగా చేసేద్దాం. ఈ చికెన్ బాగా ఉడికి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూను ఉప్పు వేసేద్దాం. కొంచెం వేస్తున్నాను. వేసి బాగా కలబెడతాము. ఈ ఉప్పులో ఈ చికెన్ ఉడకద్ది. ఈ నీళ్లు కూడా ఎనిగిపోయిన దాకా ఇట్లాగే కలబెడతా ఉన్నాం. ఈ చికెన్లో నీళ్ళన్నీ ఎనిగిపోయేసాయి. ఇప్పుడు దీంట్లో నూనె పోతాం. నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. నేను 2 వేస్తున్నా. దీంట్లో పసుపు వేస్తున్నా. ఈ కరివేపాకు కూడా వేస్తున్నా దీంట్లో. ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం వేస్తున్నా. వేసేసి ఇది బాగా ఏగిందాక ఉన్నాం. ఇట్లా బాగా దీన్ని ఎర్రగా ఫ్రై చేయాలి. ఇట్లనే ఏదో బాగా ఏగిపోయింది. ఈ పసుపు, ఉప్పు ఇది వేసాను కదా, ఏగిన తర్వాత నాకైతే ఒక ముక్క తినకపోతే అస్సలు చికెన్ చేసినట్టే ఉండదు. నేనైతే ఇప్పుడు ఒక ముక్క తీసుకుంటాను. నాకు పసుపు ఇట్లా పసుపు, ఉప్పు చేసిన దాంట్లో నేనైతే ఇలాంటి ముక్కలు నాకు చాలా ఇష్టం. కాల్చింది చల్లారాక తిన్నాం. నేను ఇట్లా పసుపు, ఉప్పులో ముక్కలో తింటా. నేను నాకు బాగా ఇష్టం. మా అమ్మ కూడా నాకు ఇట్లా చేసి నాకు ఒక గిన్నెలో వేసి ఇచ్చేది మా అమ్మ నా చిన్నప్పుడు. ఇప్పుడు మా అమ్మ లేదు అనుకోండి, ఇంకా నేను చేసుకుని నేను తినాలి. ఇదైతే సగం ఫ్రై అయింది. ఇప్పుడు ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను. ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ వేసామంటే కొంచెం మనకి చూస్తేనే బాగుంది, రెడ్గా ఉంటుంది.
ఇట్లా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో నేను దంచి పెట్టాను కదా, ఈ మసాలా రోట్లో దంచింది నేను దీంట్లో వేస్తున్నాను. ఇదంతా దీంట్లో వేసి కొంచెంసేపు మనం ఫ్రై చేద్దాము. ఈ కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేద్దాం. నూనెలో బాగా ఫ్రై చేద్దాము. దీనిలో కొంచెం కారం కూడా వేద్దాం. బస్ స్మెల్ అయితే భలే వస్తుంది. నేనైతే కారం వేస్తున్నాను. కారం స్మెల్ అయితే అదిరిపోతుంది. నేను ఇట్లా ఫ్రై చేసుకొని రసం పెట్టుకుంటాను. రసం పెట్టుకొని అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది. రసం పెట్టుకొని ఇట్లా చికెన్ చేసుకుంటాను. నాకు భలే ఇష్టం నాకు ఇట్లా అంటే. ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మకాయ వేద్దాం. కొంచెం నిమ్మకాయ వేస్తున్నాం. నేను మళ్ళీ ఇందాక మీకు చెప్పడం మర్చిపోయినా. నేనైతే ధనియాల పొడి మర్చిపోయాను. నేను ప్రతిసారి ఏదో ఒకటి మర్చిపోతున్నాను. మళ్ళీ ధనియాల పొడి మర్చిపోయాను, సారీ. ఇప్పుడు ధనియాల పొడి కూడా తీసుకోవాలి మనం. ఈ ధనియాల పొడి కూడా దీంట్లో అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపెట్టేద్దాం. చూసేదానికి చూడు ఎంత బాగుందో. ఇది ఒక 2 నిమిషాలు ఇట్లాగే ఫ్రై చేద్దాం. నేనైతే ఉప్పు పసుపులో చికెన్ తీసుకున్నాను కదా, టేస్ట్ చూస్తాను. నాకు ఏ వేయకుండా ఉప్పు పసుపు నూనె వేసుకొని ఫ్రై చేసుకొని తింటాం కూడా చాలా ఇష్టం నాకు. నాకు మాత్రం పెట్టకుండా తింటున్నావు చూసా. నీకు ఫ్రై పెడతాను. ఫ్రై ఇప్పుడు 2 నిమిషాలు అయిపోతే ఇంక మనం గ్యాస్ ఆపేద్దాం. ఇంక మనం గ్యాస్ ఆపేద్దాం. మన చికెన్ ఫ్రై రెడీ. నేను ఉల్లిపాయలు ఎందుకో నేను చెప్పాను కదా, ఇదిగో చూడండి ఇట్లా పెట్టేదానికి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాము. ఇప్పుడు చికెన్ తింటూ ఈ ఉల్లిపాయలు తింటుంటే సూపర్ ఉంటుంది. మధ్యలో మళ్ళీ నిమ్మకాయ. నిమ్మకాయ చికెను నేను తింటా ఉంటే మా శివ చూడు అట్లా చూస్తున్నాడా. చాలా బాగుంది నా చికెన్ ఫ్రై. నేనైతే చికెన్ ఫ్రై చేసి నేనైతే ఇప్పుడు రసం పెడతాను. అన్నం వండేసాను, రసం పెడతాను. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై నంచుకుంటూ మేమైతే ఇప్పుడు అన్నం తినేస్తాము. నా చికెన్ ఫ్రై వీడియో ఇంతటితో అయిపోయింది. మీరు మాత్రం
నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.